చూస్తున్నారు టీవీ9 USA. నేను గాయత్రి. వెల్కమ్ టు A to G ఫాస్ట్ న్యూస్. అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్న మహారాష్ట్రకి చెందిన తానాజీ షిండే అనే విద్యార్థిని కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆమె కోమాలో ఉంది. ఆమె తండ్రి అమెరికా వెళ్లడానికి వీసా కోసం అప్లై చేసుకున్నారు, కానీ ఇంకా అనుమతి రాలేదు. అమెరికాలోని వాషింగ్టన్ లో వైట్ హౌస్ లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గుడ్ గవర్నెన్స్ విభాగం DOGE అధిపతి ఎలన్ మస్క్ పాల్గొన్నారు. సమావేశంలో ఎలన్ మస్క్ మాట్లాడుతూ తనని చంపుతామని బెదిరిస్తూ చాలా హెచ్చరికలు వస్తున్నాయని అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ మార్చి 13 నాటికి అనవసర ప్రభుత్వ ఉద్యోగుల్ని తొలగించాలని ఆదేశించారు. చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ ఉద్యోగాలు చేయకుండా మోసం చేస్తున్నారని, దీనివల్ల ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లిందని ట్రంప్ ఆరోపించారు. ఉక్రెయిన్లో అరుదైన ఖనిజాల్ని అమెరికా తవ్వేందుకు అంగీకరిస్తూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ లీజు ఒప్పందంపై సంతకం చేయడానికి వైట్ హౌస్ కి వస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నియంత అనే వాదనల్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తోసిపుచ్చారు. ఉక్రెయిన్ రష్యాల మధ్య త్వరలోనే శాంతి నెలకొంటుందన్నారు. ట్రంప్ తో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా రష్యాలు శాంతి చర్చల దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాయి. ఇరు దేశాలకి చెందిన కీలక దౌత్యవేత్తలు నేడు తుర్కియేలో భేటీ అయ్యారు. ఇందుకు అమెరికా రాయబార కార్యాలయం వేదికగా మారింది. గురువారం రష్యా అధికారుల బృందం అక్కడికి చేరుకుంది. న్యూయార్క్ లో గడ్డకట్టిన చెరువులో పడిన ఓ గుర్రాన్ని తాళ్ల సాయంతో పోలీసులు సహాయక సిబ్బంది కాపాడారు. బయటకు వచ్చిన ఆ గుర్రం కొద్దిసేపటి తర్వాత లేచి నిల్చుంది. గడ్డకట్టే నీటిలో చాలాసేపు ఉండటంతో శరీర ఉష్ణోగ్రత తీవ్రంగా పడిపోయింది. దీంతో వెంటనే గుర్రాన్ని సమీపంలోని వెటర్నరీ ఆసుపత్రికి తరలించగా అది కోలుకుంది. అదనపు సుంకాలతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మిత్రుల్ని కూడా వదలడం లేదు. ఐరోపా సమైక్య త్వరలోనే 25% అదనపు టారిఫ్లని విధిస్తారని వెల్లడించింది. అసలు EU ఏర్పడిందే అమెరికాని కట్టడి చేయడానికని తీవ్ర వ్యాఖ్యలు చేశారు ట్రంప్. ప్లానెట్ ఫిట్నెస్ పై ఒక సాయుధుడు విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. బుధవారం మధ్యాహ్నం కాల్పులు జరుపుతున్న సమయంలో అక్కడి వ్యాపారులు తమ స్టాల్స్ ని మూసివేసుకున్నారు. సమాచారం అందుకున్న న్యూ హంప్షైర్ లోని లండన్ డైరీ పోలీసులు అక్కడికి చేరుకుని ఆ సాయుధుడిని కాల్చి చంపారని అటార్నీ జనరల్ తెలిపారు. మిచిగాన్ లోని ఈస్ట్ పాయింట్ లో తన 51 ఏళ్ల సవతి కొడుకుని కాల్చి చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి దోషిగా తేలింది. హత్య చేయాలనే ఉద్దేశంతో దాడి చేయడం, పోలీసు అధికారిపై దాడి చేయడం వంటి అభియోగాలపై 5 రోజుల జ్యూరీ విచారణ తర్వాత 41 ఏళ్ల జానీ డొమింగోను కోర్టు దోషిగా నిర్ధారించింది. ఫిలడెల్ఫియాలో గురువారం తెల్లవారుజామున 2 ప్రయాణికులు ఊబర్ కార్ బుక్ చేసుకున్నారు. తర్వాత కారు డ్రైవర్ ని ఫెయిర్ అమౌంట్ అవెన్యూలో కాల్చి చంపి కారును దొంగిలించారు. ప్రయాణికులుగా నటించిన 2 వ్యక్తుల్లో ఒకరు డ్రైవర్ పై కాల్పులు జరిపి కారులోంచి నెట్టివేసినట్లు ఫిలడెల్ఫియా పోలీసు చీఫ్ స్కాట్ స్మాల్ తెలిపారు. ఇది ఇవాల్టి A to G ఫాస్ట్ న్యూస్. చూస్తూనే ఉండండి టీవీ9 USA.